హాయ్, వెల్కమ్ టు ఎమర్జెన్సీ మెడిసిన్ టాక్స్. ఈ మధ్య ఎంగేజ్ పేషెంట్స్లో చాలామంది సడన్ కొలాప్స్ వల్ల మనం జిమ్స్లో లేదా అదర్ ప్లేసెస్లో డెత్స్ చూస్తున్నాము. వాటికి రీజన్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే స్ట్రెస్ వల్ల కాన్స్టెంట్ కార్టిసాల్ ప్రొడక్షన్ ఉంటుంది. దానివల్ల రిపీటెడ్గా బీపీ పెరుగుతుంది. ఇంక్రీజ్డ్ బెల్లీ ఫ్యాట్ వల్ల కూడా కొలెస్ట్రాల్ ప్లేక్ ఫార్మేషన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది ఆర్టరీస్లో. సెకండ్ ఇంపార్టెంట్ కాజ్ ఏంటంటే బాడీలో కంటిన్యూస్గా ఇన్ఫ్లమేషన్ జరగడం. కంటిన్యూస్గా ఇన్ఫ్లమేషన్ ఎప్పుడు వస్తుందంటే రిఫైన్డ్ షుగర్స్ తీసుకోవడం, ఎక్సెసివ్ వైట్ కార్బ్స్ తీసుకోవడం, మరియు ట్రాన్స్ ఫ్యాట్స్ తీసుకోవడం, ప్రాసెస్డ్ ఆయిల్స్ తీసుకోవడం, తర్వాత పూర్ స్లీపింగ్ ప్యాటర్న్స్, లెస్ దాన్ 6 hours ఆఫ్ స్లీప్ ఉండడం, తర్వాత ఎక్సెసివ్ పొల్యూషన్ ఎక్స్పోజర్, తర్వాత స్మోకింగ్, యాక్టివ్ అండ్ ప్యాసివ్ స్మోకింగ్లో కూడా మనకి ఎక్సెసివ్ ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. అదర్ ఫ్యాక్టర్స్ వచ్చేసి హై బీపీ లెవెల్స్, హై కొలెస్ట్రాల్ లెవెల్స్, హై ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, హై ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ హార్ట్ అటాక్స్ ఉండడం కూడా అదర్ కాజెస్. సో 30 years క్రాస్ అయిన వాళ్ళు జిమ్ జాయిన్ అయ్యేటప్పుడు లేదా ఏదైనా హెవీ ఫిజికల్ యాక్టివిటీస్ చేసే ముందు ఎలాంటి టెస్ట్ చేయించుకోవాలంటే బీపీ లెవెల్స్ని రెగ్యులర్గా మానిటర్ చేసుకోవాలి, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోవాలి, HbA1c డయాబెటీస్ కోసం HbA1c చేయించుకోవాలి, అండ్ HSCRP హై సెన్సిటివ్ సి రియాక్టివ్ ప్రోటీన్ అంటారు. ఇది హార్ట్ డిసీజ్ యొక్క రిస్క్ని చెప్తుంది. జిమ్లో వర్కౌట్స్ చేసే ముందు ప్రాపర్ హైడ్రేషన్, వార్మప్ అనేది చాలాసేపు చేయాలి. CG 2D ఎకో టెస్ట్ మరియు లిపిడ్ ప్రొఫైల్ ఒకసారి చూసుకోండి. డాక్టర్ యొక్క సలహాతో జిమ్ జాయిన్ అవ్వడం మంచిది. ఇంపార్టెంట్ పీపుల్కి వీడియో షేర్ చేయండి అండ్ డూ ఫాలో ఫర్ ఫర్దర్